ఈ ఘటన పైన మాట్లాడడానికి మనతో పాటు కేఏ పాల్ గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో పోప్ ఫ్రాన్సిస్ తుడి శ్వాస విడిచారు. సో ఆయనతో పాటు మీకున్న అనుబంధం ఎలాంటిదండి? ఈజ్ అ గ్రేట్ ఫాదర్, దెన్ హీ బికేమ్ అ గ్రేట్ బిషప్. He supported my gospel crusade. Catholics normally don't support others. Both in Argentina and Brazil in year 2000. And he became తెలుగులో కదా మంది 10th నేను మీటింగ్ లో ఉన్నాను, మీరేమో సడన్ గా కాల్ చేశారు. ఈ పోపు గారికి ఇతర పోపులకి ఉన్న తేడా ఏంటంటే, ఫస్ట్ నాతో ఆయనకున్న అనుబంధం, ఆయన క్యాథలిక్ బిషప్లందరూ నా మీటింగ్లు అటెండ్ అయినప్పుడు ఆయన కూడా అటెండ్ అయ్యారు. అలాగే నేను అర్జెంటీనా, బ్రెజిల్ ఇయర్ 2000లో మేము శాంతి సభలు పెట్టినప్పుడు ఆ దేశాలు క్యాథలిక్ దేశాలు. నేను ఒక క్యాథలిక్ ని కానప్పటికీ ఫిలిప్పీన్స్ లో కార్డినల్ సిన్ ఎలాగో అక్కడ ఆయన పెద్ద శాంతి సభకి మద్దతు ఇచ్చారు, ఈయన కూడా ఓపెన్ గా సపోర్ట్ చేసి ఆయన అండర్లో ఉన్న క్యాథలిక్ ఫాదర్స్ ని, లీడర్స్ ని, కొలీగ్స్ ని సపోర్ట్ చేయమని పిలుపునిచ్చారు. అప్పుడు పోప్ జాన్ పాల్ గారు నాకు మంచి సంబంధం, ఈయనకంటే ఎక్కువ ఆయనతో ఒక 10 రెట్లు 20 రెట్లు మంచి సంబంధం. ఆయన చనిపోయిన తర్వాత కార్డినల్ రాట్సింగర్ జర్మనీ ఆయన పోప్ అయ్యారు, ఆయనతో కూడా మంచి సంబంధం. ఈయనకి నాకు కొంచెం సంబంధం తక్కువ అయినప్పటికీ ఒక బిషప్ గా, ఒక ఫాదర్ గా, ఒక పోపుగా మనకెంతో మన శాంతి సభలకి, పీస్ మిషన్లకి, ఎగ్జాంపుల్ పాలస్టైన్ పీస్ టాక్స్ కి ఆయన మద్దతునిచ్చారు ఇజ్రాయెల్ కి. సో ఈయన బ్రాడ్ మైండెడ్, కొంచెం కన్సర్వేటివ్, కార్డినల్ రాట్సింగర్ లా కాకుండా, కార్డినల్ జాన్ పాల్ లా కాకుండా అప్పుడు ఆయన పోప్ అయ్యారు. ఈయన ఈ కొంచెం ఓపెన్ మైండ్, ఎగ్జాంపుల్ లెస్బియన్స్ కానీ, గేస్ కానీ వారి పర్సనల్ లైఫ్ కి ఈయన లిబర్టీ ఇచ్చారు, కొంచెం ఓపెన్ గా సపోర్ట్ చేశారు. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. మోస్ట్ బిలవ్డ్ పోప్ అని ఆయనకి పేరు కూడా, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ రిలేషన్ ఆయన తీసుకోలేదు. కార్డినల్స్ ఆయనతో ఉన్న దాదాపు 120 మంది కార్డినల్స్ ఉంటారు క్యాథలిక్ ఆర్గనైజేషన్ లో. సగానికి సగం మంది ఆయన్ని వ్యతిరేకించారు, మీ పాలసీలు బాగోలేదని. ఓపెన్ మైండ్ గా మీరు ఉమెన్ ప్రీచర్స్ తో ఏంటి, ఉమెన్ ప్రీచర్స్ కొరకు ఏంటి, ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చారు. క్యాథలిక్ చర్చెస్ లో ఫాదర్సే ప్రీస్ట్లుగా ఉంటారు, ఆయన ఉమెన్ కి ఎక్కువ సపోర్ట్ కూడా చేశారు. అలాగే గే రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అని సపోర్ట్ చేశారు. అంటే వారి లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేశారా లేదా అని ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడలేదు, కానీ వారు ఫండమెంటల్ రైట్స్ ని, హ్యూమన్ రైట్స్ ని సపోర్ట్ చేశారు. సో అందుకని చాలా మంది ఇన్ని అప్రిషియేట్ చేశారు. నేను పర్సనల్ గా ఆయన అంటే చాలా గౌరవం. ఇప్పుడు నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, జనరల్ అటెండ్ అవ్వగలనా లేదా అని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే అండి, నేను క్యాథలిక్స్ ని రైట్. థ్యాంక్ యూ అండి పాల్ గారు.